మనకి డైలీ లైఫ్లో కంప్లైంట్ చేయడం అనేది చాలా అలవాటైపోయింది. ప్రతి విషయానికి కంప్లైంట్. పొద్దున్నే లేవగానే కంప్లైంట్. లేట్‌గా లేచానని. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కౌంట్ చేస్తే కనీసం 50-100 కంప్లైంట్స్ ప్రతి విషయంలోనూ ఉంటాయి. ఈ కంప్లైంట్ అనేది మెయిన్ నెగెటివ్ విషయాలకి, నెగెటివ్ థాట్స్‌కి, మీ లైఫ్‌లో జరిగే చెడు విషయాలకి మెయిన్ రీజన్. మన లైఫ్లో గ్రాటిట్యూడ్ చెప్పవలసిన విషయాలు కోకొల్లలు ఉంటాయి, కానీ వాటన్నింటినీ వదిలేసి ఓన్లీ కంప్లైనింగ్ మీద మాత్రమే మనం దృష్టి పెడతాం. క్యూ లైన్లో నిలబడినప్పుడు కంప్లైంట్, ధరలు పెరిగాయని కంప్లైంట్, ట్రాఫిక్ పెరిగిందని కంప్లైంట్, బైక్ ట్రబుల్ ఇచ్చిందని కంప్లైంట్. ప్రతి విషయంలోనూ కంప్లైంట్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. నువ్వు బైక్ బాగున్నప్పుడు దానికి థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యావా? నీకు మంచి రేటుకి ఏదన్నా దొరికినప్పుడు వస్తువు, దానికి గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యావా? లేదంటే నువ్వు క్యూలో నిలబడిన అవసరం లేకుండా డైరెక్ట్గా నీకు ఎంట్రీ దొరికినప్పుడు దానికి గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యావా? లేదు. ఎప్పుడైతే మనం హెల్త్ బాగోదో, హెల్త్ ఎప్పుడైతే మనకి అప్సెట్ అవుద్దో, అప్పుడు మాత్రమే మనకి హెల్త్ గురించి కాన్షియస్నెస్ వస్తుంది. అప్పుడు దాకా మనం హెల్తీగా ఉన్నందుకు దానికి ఎప్పుడూ గ్రేట్ఫుల్గా ఉండం, దాన్ని అసలు గుర్తించం. సో గాయస్, నేను చెప్పేది ఏంటంటే, మనకు ఉన్నదానికి ఎప్పుడైతే నువ్వు థ్యాంక్ఫుల్గా ఉంటావో, గ్రేట్ఫుల్గా ఉంటావో, అప్పుడు అది మరింత నీకు అందివ్వడానికి రెడీగా ఉంటుంది.